గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి మార్కెట్ మొన్న ఫ్రైడే ఎలా ట్రేడ్ అయింది, ఈ రోజు ఎలా ఉండొచ్చు, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనము గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్ గానే ట్రేడ్ అయిందండి. మనకి 22,212 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. అండ్ సెన్సెక్స్ కూడా మనకి ఫ్లాట్ గానే క్లోజ్ అవడం జరిగింది. మేజర్ గా మీరు చూసినట్లయితే మనకి నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ బ్యాంక్ లో కరెక్షన్ అయితే రావడం జరిగింది. నిఫ్టీ ఐటీ అంటే నిఫ్టీ బ్యాంక్. సో మనకి కొన్ని సెషన్స్ నుంచి నిఫ్టీ ఐటీ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తూ వచ్చింది. కాకపోతే మనకి వచ్చేసి నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ బ్యాంక్ లో మనకి ఫ్రైడే కరెక్షన్ రావడం జరిగింది. కాకపోతే మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో కొంత రికవరీ అయితే మనకి ఇక్కడ కనిపించింది. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఒక 60-70 పాయింట్స్ అప్ లో ట్రేడ్ అవుతుంది. సో నాకు తెలిసి మనకి మండే రేపు మార్కెట్ ఒక స్మాల్ రేంజ్ బౌండ్లో అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. కాకపోతే ఆ రేంజ్ ఏందనేది ఒకసారి మనం గమనిద్దాము. మోస్ట్లీ మనకి ఈవెన్ ఫిబ్ మనకు వచ్చేసి 23 అంటే మనకి ఫ్రైడే వచ్చేసి యూరోప్ మార్కెట్స్ కూడా మంచి పాజిటివ్లోనే స్లైట్ పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. సో మనకి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది మన ఆప్షన్ చైన్ అండ్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాము. సో నిఫ్టీ 50 చూసినట్లయితే నాకు 22,250 అబోవ్ మనకి 22,300 జస్ట్ ఫర్ 50 పాయింట్స్ నాకు అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. కాకపోతే మనకి డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి మనకి 22,200 కనుక క్రాస్ అయితే మాత్రం 22,100 అనేది మనకి చాలా ఫాస్ట్ గా అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 15 to 20 పాయింట్స్. సో జాగ్రత్తగా వినండి. 22,200 బ్రేక్ అయితే మాత్రం మనకి 22,100 అనేది చాలా ఫాస్ట్ గా అయితే మనకి ఇక్కడ టార్గెట్ అచీవ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి సెల్లింగ్ సైడ్. ఓకే, సో అలానే మనం చార్ట్ సైడ్ ఒకసారి చూద్దాము. సో చార్ట్ సైడ్ మనకి బయింగ్ కంటే సెల్లింగ్ సైడ్ వచ్చేసి యాజ్ పర్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి వన్స్ రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మాత్రం 22,100 నెక్స్ట్ లెవెల్ అయితే మనము యాజ్ పర్ ఆప్షన్ చైన్ క్లియర్ గా కనిపించింది. సో మనకి ఈవెన్ గ్రాఫ్ గా కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది. కాకపోతే నాకు అప్ సైడ్ మూమెంటం కావాలంటే మాత్రం నాకు ఈ యొక్క ప్యాటర్న్ వచ్చేసి ఇది 22,250 అనేది ఇదైతే క్రాస్ అవ్వాలి విత్ మనకి 22,300 మనకి టార్గెట్. సో మనకి అప్ సైడ్ మూమెంటం జస్ట్ 50 పాయింట్స్ టార్గెట్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ మూమెంటం మనకి 100 పాయింట్స్ టార్గెట్ కనిపిస్తుంది. సో మోస్ట్లీ నాకు వచ్చేసి ఓవరాల్ గా ఒక 100 పాయింట్స్ రేంజ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇది మీరు ఒకసారి మన చార్ట్స్ ద్వారా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నాకు క్లియర్ గా ఇక్కడ మనకు వచ్చేసి కొంత లెవెల్స్ వచ్చేసి ఈ లెవెల్స్ లో ఎప్పుడైతే మనకి ఈ లెవెల్స్ లో సస్టైన్ అవుతుందో సో సేమ్ లెవెల్స్ 46,800 అబోవ్ నేను బుల్లిష్ మూమెంటమే తీసుకుంటాను. వన్స్ ద గ్రీన్ క్యాండిల్ కనుక మనకి ఈ యొక్క లైన్ కనుక బ్రేక్ అవుతా ఉంటే మాత్రం 46,800 నాకు 47,200 దాకా నాకు అప్ సైడ్ 400 పాయింట్స్ మూమెంటం అయితే కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనకి వచ్చేసి డౌన్ సైడ్ అయితే మాత్రం నాకు మంచి టార్గెట్ కనిపిస్తుందండి. 46,500 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. జస్ట్ మనకు వచ్చేసి 46,800 బిలో. సో మనకి 46,800 లెవెల్స్ అనేది ఏదో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిద్దా రెడ్ క్యాండిల్ ఫామ్ అయిద్దా అనేది మనము టేకప్ చేసుకోవాలి. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, ఒకసారి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ యొక్క క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వాలి. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అదొక క్యాండిల్ యొక్క లో అనేది ఏదో రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఆ క్యాండిల్ యొక్క లో అనేది మనం వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అప్పర్ సైడ్కి అయితే లోవర్ సైడ్కి అయితే ఆ క్యాండిల్ యొక్క టాప్ వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎంటర్ అవ్వాలి. సో మన క్లియర్ లెవెల్స్ వచ్చేసి దగ్గర కింద వచ్చేసి ఒక 300 పాయింట్స్ పైన వచ్చేసి ఒక 400 పాయింట్స్ మనకి కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, మీకు లెవెల్స్ క్లియర్ అర్థమయ్యింది అనుకుంటున్నాను. చూద్దాము, ఏదన్నా మనకి లెవెల్స్ చేంజ్ అయ్యేది ఉంటే మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇస్రో కంప్లీట్స్ ఫైనల్ టెస్ట్ ఫర్ గగన్యాన్ రాకెట్ ఇంజన్ దట్ కెన్ క్యారీ హ్యూమన్స్ టు స్పేస్. సో మన ఇస్రో అనేది ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ సక్సెసెస్ రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాము. సో ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే దీని వెనకాల ఏమైతే డిఫెన్స్ స్టాక్స్ ఇస్రోకి ఏమైతే సపోర్ట్ చేస్తున్నాయో బిహెచ్ఎల్ హెచ్ఏఎల్ లేకపోతే ఇంకా ఏమైతే చిప్స్ మేకింగ్ సో ఏమైతే చేస్తున్నాయో డిఫెన్స్ స్టాక్స్ అవి మంచి మూమెంటం ఇంకా అప్ సైడ్ మూమెంటం కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మనకి సెంట్రల్ లో వచ్చేసి సేమ్ గవర్నమెంట్ కనుక రూల్ కంటిన్యూ అయ్యేటట్లయితే. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే సేమ్ గవర్నమెంట్ రూల్ కంటిన్యూ అవుతుంది అనేది మనకి అప్డేట్స్ ఉన్నాయి. సో మీరైతే డిఫెన్స్ స్టాక్స్ ఇప్పటి నుంచి కూడా కొన్ని అయితే మీ యొక్క పోర్ట్ఫోలియోలో అయితే అక్యుములేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మనకు వచ్చేసి సింగిల్ డే ఎన్విడియా
సింగిల్ డే ఎన్విడియా స్టాక్ మోర్ దాన్ ఆర్ఐఎల్స్ టోటల్ మార్కెట్ వాల్యూ. సో ఇప్పుడు దాకా ఆర్ఐఎల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఒక ఎన్విడియా కంపెనీ వచ్చేసి, అంటే ఇది వచ్చేసి మనకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే కంపెనీ, లిస్ట్ అయ్యి ఉంటుందండి, ఏఐ బేస్డ్ కంపెనీ. సో దాని యొక్క 1 డే మార్కెట్ గెయిన్ వచ్చేసి ఆర్ఐఎల్ టోటల్ మార్కెట్ వాల్యూ అని అంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎవరైతే మన ఫ్రెండ్స్ ఎవరైతే కొంతమంది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్స్ ఎన్విడియా స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో, సో వాళ్ళకి వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఇంతకుముందు యాపిల్ ఏ విధంగా రిటర్న్స్ ఇస్తుందో ఇప్పుడు ఈ కంపెనీ అయితే మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇదంతా ఏంటంటే మనకి ఏఐ బేస్డ్ స్టాక్స్ ఏదైతే ఉందో అవన్నీ మంచి మూమెంటం ఇస్తున్నాయండి. ఈవెన్ మన ఇండియన్ కంపెనీలో కూడా అవి ఒకసారి మీరు గమనించాలి. సో మనకి జెన్ టెక్నాలజీస్, లేకపోతే బిర్లా స్టాక్, లేకపోతే మనకి అంటే ఇవన్నీ వచ్చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది డెవలప్ చేయడం మ్యాండేటరీ అన్నట్లుగా అనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క కంపెనీ గ్రోత్ కనబడాలంటే. సో వీటిలో మంచి స్టాక్స్, కొన్ని మంచి స్టాక్స్ అనేవి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఇంకా మనం వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కొన్ని ఇంకా మనం అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్ ద్వారా చేస్తాము. మీరు అదైతే అప్డేట్స్ లైవ్లో అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి జియో ఫైనాన్స్ అండి. జియో ఫైనాన్స్ మనం ఇంతకుముందు రెండు ఫైనాన్స్ స్టాక్స్ మీకు రికమెండ్ చేశాను. ఒకటి జియో ఫైనాన్స్, 2 పూనావాలా ఫైనాన్స్. సో మనం రికమెండ్ చేసిన లెవెల్స్ కూడా ఇంతకుముందు మీరు ఒకసారి చూసినట్లయితే మనం ఈ లెవెల్స్ అనేది మనం రికమెండ్ చేశాము. 243, 250 లోపలే మనం ఈ లెవెల్స్ రికమెండ్ చేశాము. సో మనకు వచ్చేసి ఇక్కడ మంచి బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకి ఈ లెవెల్స్ కూడా ఇంకా బ్రేక్ అయితే 290 లెవెల్స్ మళ్ళీ ఇంకో బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది, ఆల్మోస్ట్ 350. సో 100 పాయింట్స్ అనేది జస్ట్ మనకు వచ్చేసి నాట్ మోర్ దాన్ ఐ థింక్ 23rd విత్ ఇన్ ఏ మంత్. సో విత్ ఇన్ ఏ మంత్ మనం చూసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే రావడం జరిగింది మనకి జియో ఫైనాన్స్. సో ఇప్పటికి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే పూనావాలా ఫైనాన్స్. సో జియో ఫైనాన్స్ మంచి ర్యాలీ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ పూనావాలా ఫైనాన్స్ అనేది ఇస్తుంది. పూనావాలా ఫైనాన్స్ మీరు కనుక హోల్డ్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక 30 to 40 స్టాక్స్ అయితే మీరు పూనావాలా ఫైనాన్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మూమెంటం అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జియో ఫైనాన్స్ వచ్చేసి ఆల్రెడీ 100 రూపీస్ అనేది జస్ట్ లైక్ దట్ ఇచ్చేసింది. సో మనకి పూనావాలా ఫైనాన్స్ ఆల్రెడీ మల్టీ బ్యాగర్ ఇచ్చింది, ఇప్పటి నుంచి కూడా అది మూమెంటం ఇస్తుంది. ఓకే, ఎందుకంటే అది ఒక రేంజ్లోనే ట్రేడ్ అవటం చూస్తున్నాము పూనావాలా ఫైనాన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక 2 ఇంపార్టెంట్ ఐపీఓస్ రిలీజ్ అయినాయి, అవి ఏందనేది చూద్దాము. ఇది వచ్చేసి మనకి సాదవ్ షిప్పింగ్ లిమిటెడ్ అండ్ జీపీటీ హెల్త్ కేర్. జీపీటీ హెల్త్ కేర్ వచ్చేసి రేపు క్లోజ్ అవుతుంది కాబట్టి 0.85 టైమ్సే మనకి ఇప్పుడు దాకా సబ్స్క్రిప్షన్ అయింది. సాదవ్ షిప్పింగ్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఎస్ఎంఈ, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్, 1,14,000 మీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో 1.53 అంటే నేను ఇది నెగ్లెక్ట్ చేస్తున్నాను అంటే సాదవ్ షిప్పింగ్ మినిమం 50 to 100 టైమ్స్ ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ ఉంటుందో అది అప్పుడే మనం ఎస్ఎంఈ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలి. మల్టిపుల్ టైమ్స్ చెప్పున్నాను. జీపీటీ హెల్త్ కేర్ అనేది మనకి ఈవెన్ 0.85 టైమ్స్. సో ఇది కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే స్మాల్ రిటర్న్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఒకసారి దాని ఫైనాన్షియల్ చూసి మనం చూద్దాము. మనకి 2021లో 21 CR అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంటే మనకి అది 2022లో డబుల్ అయింది, 2023లో తగ్గిందండి ఒక 3 CR. మళ్ళీ కాకపోతే ఈ యొక్క 6 monthsకి మంచిగానే వీళ్ళు ఫిగర్ అయితే చూపిస్తున్నారు 23 CR. ఇంకో 6 months 23 కలిపితే 46. సో ఒక నామినల్ ప్రాఫిట్ గ్రోత్ మనకు కనిపిస్తుంది, అంతేగాని మంచి జంప్ అయితే మనకు కనిపించట్లేదు. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తాము. గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి జీపీటీ హెల్త్ కేర్ మనకు వచ్చేసి జస్ట్ 8%. సో ఇక్కడ చూడండి లేటెస్ట్ జిఎంపి జస్ట్ 8%కి మనం ఐపీఓ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఆ 2 ఐపీఓలు మనం అవాయిడ్ చేయండి. ఓకే, ఆ 2 ఐపీఓలు మనం అవాయిడ్ చేయండి. మెయిన్గా ఇది పీపీఎల్ మనకి ఫార్మా అనేది చెప్పాను. ఇది ఒక నెక్స్ట్ వచ్చేసి మనకి 200 టచ్ అయ్యే లెవెల్స్ అయితే కనిపిస్తుంది, 136 ఉంది. సో ఎవరైతే మనకి సన్ ఫార్మా, ఇక్కడ వచ్చేసి మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ స్పార్క్ అదేలానో, అలానే పిరమిల్ ఎంటర్ప్రైజెస్, పిరమిల్ ఫార్మా. సో ఈ పిరమిల్ ఫార్మా అనేది మల్టీ బ్యాగర్ అవబోతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము. సో మనకి ఇప్పుడు లెవెల్స్ 136 దగ్గర ట్రేడ్ అవుతుంది. నియర్ అబౌట్ మనకు వచ్చేసి ఆల్ టైమ్ హై 200+ ఉంది. సో మనకి 200 అనేది మనకి నెక్స్ట్ రానున్న ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మన స్టాప్ లాస్ కూడా మనం ఇంతకుముందు చెప్పాము. విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ మనకు వచ్చేసి 129 దాకా మీరు స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే చెప్పండి. కొంతమంది మ్యూచువల్ ఫండ్ గురించి అడిగారు, కొంతమంది సబ్స్క్రైబర్స్. సో మనకి డీటెయిల్ వీడియో చేయడము లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేయడమో చేస్తాను. న్యూ మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి వస్తున్నాయని అడిగారు, బెస్ట్ ఆఫ్ న్యూ మ్యూచువల్ ఫండ్స్ అని అడిగారు. సో నేను వచ్చేసి టాప్ 3 బెస్ట్ ఆఫ్ న్యూ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అనేది మనం డిస్కస్ చేస్తాము. ఒకవేళ ఏదైనా ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను.
మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.